అన్ఫాలో బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ఈ వీడియో మొత్తం చూస్తే మీరందరు ఎందుకు అన్ఫాలో చేయాలి బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అని చెప్పి మీరే అన్ఫాలో చేసేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మనం చూసుకుంటే యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఎక్కడ చూడు మనకి ఇట్లా సడన్గా పాపప్స్ వస్తాయి. ఏంది ఇట్లా ఫుల్ ఫ్లాషీ లైట్స్తోని, మళ్ళీ గోల్డ్ కలర్ ఇంకా వైట్ కలర్తోని వస్తాయి. ఏంటంటే ఒక ట్రెజర్ చూపిస్తుంది అనమాట. అరే ఇక్కడ పైసలు ఉన్నాయి అని చెప్పి ఆ యాప్ అట్లా డిజైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటే ఆ డిజైన్ చేసిన దాంతోపాటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చి వాళ్ళతోని ప్రమోట్ చేపిస్తుంది అనమాట. ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేపించి వాళ్ళకున్న 1,00,000 ఫాలోవర్లు ఉన్నారనుకో, ఒక 20,000 మంది ఆడితే అందులో నుండి పర్సంటేజ్ తీసి మరి వాళ్ళకి ఇస్తారనమాట. అండ్ దీనికోసం అని చెప్పి ఇప్పుడు చూసుకుంటే మొత్తం మన తెలుగు స్టేట్స్లోనే రచ్చ జరుగుతుంది. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అరెస్ట్ అవుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్లో అయితే కేసులు అయితే ప్రతి ఒక్కరి మీద పడ్డాయి అనమాట. సో మీకు ఒకటి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫస్ట్ చూసుకుంటే అలాంటి యాప్స్ ఒకవేళ మీరు కనుక ఓపెన్ చేసి ఉంటే ఫస్ట్ మీకు ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎట్లా అని అంటే అది వద్దగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెడితే 200 వస్తాయి, 200 పెడితే 250 వస్తాయి. అలా అని ఇంకో ఎగ్జైట్మెంట్ ఏంటిదంటే మేబీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 1000 రూపాయలు ఇస్తాం, ఆ 1000 రూపాయలతోనే ఆడాలి అని చెప్తే ఆ 1000 కాస్త మీరు 2000 3000 చేస్తారు. అండ్ సడన్గా ఒకరోజు పోతాయి. అండ్ అట్లా వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మీ సైకలాజికల్లీ అంటే మన సైకాలజీని బట్టే ఆ యాప్ వాళ్ళు డిజైనర్స్ ఆ యాప్స్ని క్రియేట్ చేస్తారనమాట. సో మనం అక్కడే ఎప్పుడైతే మనం ఇట్లాంటి గేమ్ ఆడి ఇన్స్టాల్ చేసినామో అక్కడే మనం అయితే బోర్ల బొక్కల పడ్డట్టే. ఇంకోటి ఏంటంటే వాళ్ళ చేతిలో సింపుల్గా చెప్పాలంటే మన డేటా, మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి పెట్టినట్టే. ఇంకోటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వాళ్ళకి తెలిసిపోతుందంట. అంత డేటా కవరేజ్లో వాళ్ళకి అరే వీడు ఎంతవరకు ఆడగలుగుతాడు అంటే వాళ్ళ మన సైకాలజీని బట్టి ఆ యాప్ కూడా వాళ్ళు అట్లా డిజైన్ చేస్తారనమాట బ్యాక్ ఎండ్లో. సో అందుకోసమని మన వాళ్ళు ఒక్కసారి ఆడిన వాళ్ళు, ఒక్కసారి పైసలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళా పోగొట్టుకొని ఆఖరికి వస్తే ప్రాణాలనే అనంటే ఒక ప్రాణాలనే కోల్పోతున్నారు అనమాట. అంత డేంజరస్ ఈ యాప్స్ని. అందుకోసమని ఏం చెప్తున్నానంటే అన్ఫాలో ఇన్ఫ్లుయెన్సర్స్. ఎప్పుడైతే మనం అన్ఫాలో చేసినామో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి ఇప్పుడు కాదు, నెక్స్ట్ 20 to 30 years అంటే నెక్స్ట్ జనరేషన్ వరకు వాళ్ళకి ఇంకా నెక్స్ట్ యూట్యూబ్లో ఉన్నంత వరకు వాళ్ళకి ధర పుట్టుకొని రావాలి. ఎట్లా అంటే అరే బెట్టింగ్ యాప్ చేయకూడదు, అది మంచిదైనా లీగల్దైనా ఇల్లీగల్దైనా బెట్టింగ్ యాప్ చేయకూడదు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలు పోతాయి. ఎందుకంటే ఎవరైతే బెట్టింగ్ యాప్ చేస్తున్నారో వాళ్ళకి మీ ప్రాణాలతో లెక్కలేదు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో. ఎందుకంటే మీ ప్రాణాలతో లెక్కలేదు కాబట్టే అలాంటి వీడియోలు వాళ్ళు చేస్తున్నారు. అండ్ వాళ్ళ వెల్ బీయింగ్ కోసం చేస్తున్నారు అండ్ మనీ కోసం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ట్రాప్లో పడకండి. అండ్ నిన్న కూడా ఒక ఆయన అయితే చనిపోయాడు. మొత్తం ఎన్ని కోట్లు అనేది ఇంకా తెలియదు, నేను కమెంట్లో అయితే పెడతాను. మొత్తం వాళ్ళ ఫ్రెండ్ వద్దంటున్నా మళ్ళీ ఎలాగో అలా పైసలు కట్టొచ్చు అన్నా కానీ ఆయన అయితే సూసైడ్ చేసుకున్నాడు. నిన్న రాత్రి జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్ తెలంగాణలోనే. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. అందుకోసమని మనందరం కలిసి మీరందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో తలా ఒక చెయ్యేసి అన్ఫాలో చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ని తప్పకుండా వాళ్ళు దారికి వస్తారు. అండ్ మనం ఒకరిని సేవ్ చేసినట్టు అవుతాం, ఇండైరెక్ట్గా సేవ్ చేసినట్టు. ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే అన్ఫాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండింగ్కి చేద్దాం. ఏంటంటే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, చిన్న చితిక ఇన్ఫ్లుయెన్సర్ కూడా రేపటి రోజు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాలంటే క్లియర్గా అర్థమైపోవాలి. ఏంటిదంటే అరే వీళ్ళు నన్ను అన్ఫాలో చేస్తారు నా ఫాలోవర్స్ అని చెప్పి. అండ్ మీరందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ రేపు మీ దగ్గరికి ఒక కొత్త టాపిక్తో వస్తున్నాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.